మొత్తము సిటీలో బైక్ నడపడం అంటే ఏంటంటే సబ్వే సర్ఫర్స్ ఉంటుంది కదా గేమ్, అట్లా తప్పించడమే ఉంటుంది అన్నమాట. మొత్తము అక్కడ నుంచి ఆ వెహికల్, ఇక్కడ నుంచి ఈ వెహికల్, లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, రైట్ సైడ్ చూసుకోవాలి, ముందర చూసుకోవాలి, వెనకాల చూసుకోవాలి. సడన్గా బ్రేక్ కొడితే ముందు చేస్తాడు, సడన్గా బ్రేక్ పట్టకపోతేనే ముంగట వాళ్ళకి మనమే చేస్తాము. అట్లా ఉంటుంది అనమాట. మొత్తం గేమ్ లాగా ఉంటుంది అనమాట. ఆ గేమ్ మంచిగా అన్నం తిని వస్తుంటే మీకు ఒకటి ఇందిరా పార్క్ ఎందుకనే రూమ్ ఉంటుండే, ఇక్కడ తిని మంచిగా రూమ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడికి ట్యాంక్ బండ్ దగ్గరికి తిరిగి ఫోటో దింపుకొని పోతుండే మేము. చాలా బాగుంటుంది అసలు. ట్యాంక్ బండ్లో ఈ స్మెల్ ఒకటి లేకపోతే మురికి నీళ్ళు అయ్యి ఇంకా హైలైట్ కదా అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ రాజు బల్లోలా. నా పేరు కూడా రాజు బల్లోలానే. మనం స్విగ్గీ కొట్టినాం పొద్దున్న నుంచి. మార్నింగ్ 2 ఆర్డర్స్ పడినాయి. 2 ఆర్డర్స్ పడిన తర్వాత ఏంటంటే ఆర్డర్స్ రాలేవు. ఆర్డర్స్ రాకపోతే స్విగ్గీ యాప్ చేసి నేను ఓలా స్టార్ట్ చేశాను. ఓలా స్టార్ట్ చేయని ఓలాలో ఒక 2 ఆర్డర్స్ కొట్టాను పెద్దవి. ఓలాలో 2 ఆర్డర్స్ కొడితే మామూలుగా ఎంత అమౌంట్ వచ్చినాయి ఓలాలో చూపిస్తున్నారండి. రైట్, 266 అమౌంట్ వచ్చింది ఓలాలో. ర్యాపిడోలో 250 వరకు కొట్టాను. 250 వరకు కొడితే వాడు 50 రూపీస్ కమిషనే కట్ చేసుకున్నాడు అంటే ఇప్పుడు ఇంకొక ఆర్డర్ పడింది, ఇది పెద్దదే. మార్నింగ్ 12:30 12:40 నుంచి కొడుతున్నా. ఇప్పుడు ఎంత 6:30 అయింది. 579 రూపీస్ వచ్చినాయి అన్నమాట ఇప్పటి వరకు. ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి. స్విగ్గీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 months తర్వాత చేశాను కదా, అందుకని తక్కువ ఉన్నాయి మా ఐడికి. ఒకప్పుడు వారానికి 7,000 కొట్టినా. మా ఛానల్లో ఉంటుంది, లింక్ చూడండి కావాలంటే. యాక్చువల్లీ సండే వచ్చాను. సండే శ్రీశైలం కూడా వెళ్ళాను. మా ఛానల్లో ఒకసారి మీకు వీడియో వస్తుంది శ్రీశైలంది, ఘాట్ రోడ్ది. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇంకా శ్రీశైలం టెంపుల్ది కూడా పెడతాను వీడియో. లోపల శ్రీశైలం కొండపైకి ఎక్కిన తర్వాత దాన్ని కూడా వీడియో పెడతాను. ఇదే కూడా మా రెస్టారెంట్ ఇన్స్టా సర్వ్. రెస్టారెంట్ పేరు ఇన్స్టా సర్వ్. రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మనము ఇక్కడేంది రీచ్డ్ పికప్ లొకేషన్ కొట్టాలి. రీచ్డ్ పికప్ లొకేషన్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా ఆర్డర్ రెడీ అని పడింది చూడండి. ఆర్డర్ రెడీ అని పడుతుంది. ఆర్డర్ పడితే మన లోపలికి పోయి ఈ నెంబర్ ఉంటుంది 71253 అని. ఈ నెంబర్ చూపిస్తే మనకు ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ 71253. ఆర్డర్ పికప్ చేసుకున్నాము. పికప్ చేసుకున్న తర్వాత మనకు డిస్టెన్స్, ఆర్డర్ పికప్ చేసుకున్న తర్వాత మనకి ఇలా మ్యాప్ చూపిస్తుంది ఏ డెలివరీ లొకేషను. ఇలా మ్యాప్ అని నొక్కితే మనకు డెలివరీ ఎన్ని కిలోమీటర్ అని చూపిస్తుంది. 5.4 కిలోమీటర్స్ చూడండి. 5.4 కిలోమీటర్కి మీకు ఎంత అమౌంట్ వస్తుందో మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను, ఓకేనా. సాయంత్రం 6:40 అయింది. 6:40. ఇది వచ్చేసి మనం ఉన్న ఏరియా, ఇది పార్క్ లేన్ అంటారు, ప్యారడైజ్ దగ్గర పార్క్ లేన్. ఇక్కడ మొత్తం ఏంటంటే ల్యాప్టాప్స్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ల్యాప్టాప్ రిపేరింగ్ మొత్తం ల్యాప్టాప్స్ అనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుంది, డెల్ అని ఉన్నది, ఏసర్, లినోవో, ఇంటెల్, AMD, మొత్తం ల్యాప్టాప్కి సంబంధించిన స్టోర్ అనమాట ఇది. డెల్ ఉంటుంది, HP ఉంటుంది, లినోవో ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈ పార్క్ లైన్ మొత్తం ఫేమస్ ల్యాప్టాప్స్కి. ఏ ల్యాప్టాప్ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు మనము. దేనికి ప్రాబ్లం వచ్చినా ఇక్కడ రిపేర్ చేయించుకోవచ్చు. ఇది రాహుల్ ఇంటర్నేషనల్ ఒక హోటల్ ఉంటుంది. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు స్టే చేసింది ఇక్కడ రాహుల్ ఇంటర్నేషనల్. ఇక్కడ రాహుల్ ఇంటర్నేషనల్ హోటల్ మంచి ఉంటుంది, హోటల్ చాలా బాగుంటుంది. సో ఆర్డర్ చేసేటప్పుడు కలుసుకున్నాం మళ్ళీ. 11 కిలోమీటర్స్ 91 రూపీస్ మినర్వా కాఫీ షాప్ నుంచి యాక్సెప్ట్ చేసిన. సేమ్ ఇక్కడ మ్యాప్స్ అని నొక్కితే మనము వెళ్ళాల్సిన లొకేషన్ చూపిస్తుంది. మళ్ళీ పికప్ 1.3 కిలోమీటర్స్ ఉంది. డ్రాప్ ఎంతనో మీకు చెప్తాను పోయిన తర్వాత. 4th ఆర్డర్ తీసుకున్నాం, మినర్వా గ్రాండ్. ఇది 4వ ఆర్డర్ ఈరోజు స్విగ్గీలో. పొద్దున 2 కొట్టినా, ఇప్పుడు స్టార్ట్ చేసిన కదా మళ్ళీ ఆర్డర్స్ పడతలేవు అని చెప్పేసి. ఇది 7.9 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది. ముందర పెట్టుకుంటాను చూడండి.
బ్యాగ్లో పెట్టుకోను, ఇట్లనే పెట్టుకొని ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నైట్ 7:15 అవుతుంది టైమింగ్ వచ్చేసి. నైట్ టైము ఆర్డర్స్ చాలా మంచి అనిపిస్తుంది. పొద్దున్న దాకా ఎండ ఉంటుంది కాబట్టి చిరాకు అనిపిస్తుంది. నైట్ టైము కొంచెం టైం పెరుగుతున్న కొద్దీ ఏమంటారు, ట్రాఫిక్ అనేది తగ్గుతూ ఉంటుంది. ట్రాఫిక్ తగ్గిన కొద్దీ నైట్ టైం ఎండ కూడా ఉంటుంది కాబట్టి చల్ల గాలి వస్తుంది, మంచిగా తిరగచ్చు అనమాట. మంచి అనిపిస్తుంది. ఏదైనా ఫుడ్ డెలివరీ కానీ ఏదైనా కానీ నైట్ టైం చాలా బాగా అనిపిస్తుంది. దూసుకుపోవడం అనమాట. ఈ హెల్మెట్ చాలా ఇబ్బంది అవుతుంది. హెల్మెట్ బాగాలేదు, నా చెవులను వస్తుంది హెల్మెట్ వల్ల. యాక్చువల్లీ బ్లూటూత్ పెట్టుకుంటాం కదా, ఆ బ్లూటూత్ చెవి నొప్పి పెడుతుంది హెల్మెట్ వల్ల. హెల్మెట్ వన్ సైడ్ అవుతుంది. కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్మెట్ వల్ల. హెల్మెట్ ఒకటి మంచిది కొనుక్కుంటే నైట్ మోటో బ్లాగింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సెక్రటరియట్ సెక్రటరియట్ ఇది అమరవీరుల స్తూపం. ఎలా కనిపిస్తుందో తెలియదు. ఇక్కడ అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. కొంచెం లోపలికి పోతే తీసుకున్నా. బ్రెడ్ పాలకోవా నాకు ఇష్టమైంది. ఇది బ్రెడ్ పాలకోవా. పాలకోవా పెట్టిస్తారు బ్రెడ్లో. తీసుకోవాలా? ఇదన్నమాట. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్రెడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. ట్యాంక్ బండ్ ఇప్పుడు కూడా నైట్ వ్యూ, లైటింగ్, ఇక్కడ జనాలు, ట్యాంక్ బండ్, జంటలు. నైట్ టైం పోతే మంచిగా అన్నం తిని వస్తుంటే, మీకు ఒకప్పుడు ఇందిరా పార్క్ దగ్గర మాకు రూమ్ ఉంటుండే, ఇందిరా పార్క్ ఇంకనే రూమ్ ఉంటుండే. ఇక్కడ తిని రూమ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడికి ట్యాంక్ బండ్ దగ్గరికి తిరిగి ఫోటో దింపుకొని పోతుంటే మేము. చాలా బాగుంటుంది అసలు. ట్యాంక్ బండ్లో ఈ స్మెల్ ఒకటి లేకపోతే మురికి నీళ్ళు ఇంకా హైలైట్ తెలుసు. అసలు మురికి నీళ్ళ స్మెల్ వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే భరించలేకపోవచ్చు, హెడేక్ వస్తుంది. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి నార్మల్, నాకైతే నార్మల్. నాకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఈ మూసిన స్మెల్కి కానీ పొల్యూషన్కి కానీ వచ్చిన ఒక్క రోజుకే ఫుల్ జ్వరం వచ్చింది. నేను ఎగ్జామ్ కూడా రాయలేకపోయినా. ఎగ్జామ్స్ ఉన్నాయని యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చిన. అంటే అంత పొల్యూషన్ అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత సెట్ అయిపోయింది అనమాట. ఇక అలవాటు అయిపోయింది. మా బాడీ పొల్యూషన్కి అలవాటు పడిపోతుంది. ఇక ఏం ప్రాబ్లం కాదనమాట. కొత్తలోనే ప్రాబ్లం, పాతగా అయితే చెలరైపోవచ్చు. ఇక నాని టిఫిన్స్ ఫేమస్ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర, చాలా ఫేమస్. కాస్ట్లీ ఉంటాయి. ఒక్క టిఫిన్ వచ్చి 60-70 రూపాయలు ఉంటుంది ట్యాంక్ బండ్ దగ్గరనే. కొట్టండి గూగుల్ మ్యాప్స్లో నాని టిఫిన్స్ అని తెలుస్తుంది మీకు. డెలివరీ కంప్లీట్ అని కొట్టేసేయాలి ఇక్కడ. ₹91 వచ్చింది. ₹12 బోనస్, ₹35ది. పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. పికప్ లొకేషన్ 1.5 కిలోమీటర్ ఉంది. డ్రాప్ లొకేషన్ 4 కిలోమీటర్స్ ఉంది. మొత్తం 5 కిలోమీటర్స్కి ₹35 ఇస్తున్నాడు. దిగిన తర్వాత ఏం చేస్తారో చూడాలి. ఇక 15 నిమిషాల దాకా 8 అవుతుంది నైట్. ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉంది ట్రాఫిక్. మొత్తము సిటీలో బైక్ నడపడం అంటే ఏంటంటే సబ్వే సర్పర్స్ ఉంటుంది కదా, ఇట్లా తప్పించడమే ఉంటుంది అన్నమాట. మొత్తము అక్కడ నుంచి ఆ వెహికల్, ఇక్కడ నుంచి ఈ వెహికల్, లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, రైట్ సైడ్ చూసుకోవాలి, ముందర చూసుకోవాలి, వెనకాల చూసుకోవాలి. సడన్గా బ్రేక్ కొడితే ముందు చేస్తాడు. సడన్గా బ్రేక్ పట్టకపోతేనే ముంగట వాళ్ళకి మనమే చేస్తాము. అట్లా ఉంటుంది అనమాట.
మొత్తం గేమ్ లాగా ఉంటుంది అనమాట. ఆ గేమ్లో కూడా ఎట్లా అంటే చాలా షార్ప్ ఉండాలన్నమాట. అంత షార్ప్ ఉంటే అట్లా అక్కడ సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ మాత్రం ట్రాఫికే లేదు అసలు. గలీలోకి ఉందో ఏమో ఇది అసలు. కొన్ని గలీలు భయంకరంగా ఉంటాయి నైట్ పూట. నైట్ 2 వరకు 3 వరకు కూడా డెలివరీ చేసిన రోజులు ఉన్నాయి నేను. కొన్ని భయంకరంగా ఉంటాయి, ఓన్లీ ఎవ్వరు ఉండరు, నిర్మానుష్యంగా ఉంటుంది అనమాట ఇట్లా ఏరియా. ఇప్పుడంటే ఇప్పుడు తిరుగుతుంది 8 అవుతుంది కాబట్టి. నైట్ టైం అయితే ఎవరే ఉండరు, మన మొక్కలమే అనమాట. మాతో పాటు కుక్కలు కూడా ఉంటాయి రోడ్ల పైన. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మరుగుతూ ఉంటాయి. 2 అవర్స్ ఆన్లైన్లో ఉన్నాము, 180 రూపీస్ వచ్చినాయి స్విగ్గీ. ఇప్పుడు ఒక 6 అవర్స్, అప్పుడు 2 అవర్స్, ఇప్పుడు ఒక 4 అవర్స్, 7 to 11 అవుతుంది. ఒక 10 నిమిషాల దాకా 11 అవుతుంది. ఇప్పుడు ఒక 4 అవర్స్, మొత్తం 6 అవర్స్ 12 మినిట్స్. 13 ఆర్డర్లు కొట్టినాము. 643 రూపాయలు మనకు అమౌంట్ అనేది ఎర్న్ చేసినాము. ఇంకోటి ఏంటంటే మనకు డైలీ ఇన్సెంటివ్ ఉంది. 12 ఆర్డర్స్ కొడితే మనకు 170 రూపీస్ యాడ్ అవుతుంది. 18 ఆర్డర్స్ కొడితే మనకు 225 రూపీస్ యాడ్ అవుతుంది అనమాట. అయితే దీనికి రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కొన్ని, ఎందుకంటే మనము పీక్ గిగ్స్ ఉంటాయి కదా, 12 నుంచి 4 వరకు, 7 నుంచి 11 వరకు, ఈ పీక్ గిగ్స్ అంటారు. ఈ పీక్ గిగ్స్లో మనము 3 అవర్స్ 45 మినిట్స్ లాగిన్లో ఉండాలి. మరి ఒక్క ఆర్డర్ కన్నా ఎక్కువ ఆర్డర్స్ని రిజెక్ట్ చేయకూడదు. ఇవి రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఇది డైలీ ఇన్సెంటివ్. మామూలుగా ఇంకోటి ఉన్నది డైలీ ఇన్సెంటివ్, ఇంకోటి కూడా ఉంది. 26 ఆర్డర్స్ కొడితే 325 రూపీస్. మీకు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. 33 ఆర్డర్స్ కొడితే 475 రూపీస్ అనమాట. ప్రజెంట్ తార్నాకలో ఉన్నాం, తార్నాక నుంచి మనం సికింద్రాబాద్ వెళ్తున్నాం. అయితే దీనికి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే మనము లాగిన్ అవర్స్ వచ్చేసి 12 నుంచి 4 వరకు 45 మినిట్స్ లాగిన్లో ఉండాలి. మరి 7 నుంచి 11 వరకు 3 అవర్స్ 40 మినిట్స్ లాగిన్లో ఉండాలన్నమాట. ఈ లాగిన్లో ఉండి ఒక్క ఆర్డర్ కన్నా ఎక్కువ ఆర్డర్ని మనం రిజెక్ట్ చేయకూడదు. సో అట్లా చేస్తే ఈ ఇన్సెంటివ్ అనేది మీకు వస్తుంది అనమాట. అది కాకుండా ఇంకొక ఇన్సెంటివ్, డైలీ ఇన్సెంటివ్ అని ఇంకోటి వచ్చింది నాకు. ఇదేంటంటే 12 ఆర్డర్స్ కొడితే 170 రూపీస్ వస్తాయి. మామూలుగా 18 ఆర్డర్స్ కొడితే 225 రూపీస్ వస్తాయి. ఇందులో ఏంటంటే ఏదైనా ఒక గిగ్ కంప్లీట్ చేయాలి. అంటే లంచ్ గిగ్ అన్నా డిన్నర్ గిగ్ అన్నా. లంచ్ గిగ్ 12 నుంచి 4 వరకు లంచ్ గిగ్ కదా, 3 అవర్స్ 45 మినిట్స్ లాగిన్లో ఉండాలి. డిన్నర్ గిగ్ అంటే 7 నుంచి 11 వరకు, ఇది కూడా సేమ్ 3 అవర్స్ 45 మినిట్స్ లాగిన్లో ఉండాలి. ఒక్క ఆర్డర్ కన్నా ఎక్కువ ఆర్డర్ని రిజెక్ట్ చేయకూడదు. ఇదన్నమాట మొత్తం ప్రాసెస్. నాకు ఇది ఒక గిగ్ అయితే కంప్లీట్ చేసిన. 7 నుంచి 11 వరకు 12 ఆర్డర్స్ కొట్టినా నేను. ఇది మనకు 170 ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. 170 ఇన్సెంటివ్ అంటే 643 ప్లస్ 170 ఎంత అవుతుందో ఒకసారి ప్లస్ చేసుకోండి. ఈరోజు మనము ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి, ఇంకా ఇదే కాకుండా మనము స్విగ్గీ కాకుండా ఓలాలో 260 రూపీస్ ఎర్న్ చేసినాము. 643 ప్లస్ 170 ప్లస్ 260. ర్యాపిడోలో 200 ఎర్న్ చేసినాము ప్లస్ 200. ఇదన్నమాట మొత్తము మన ఎర్నింగ్ వచ్చేసి. అలా మొత్తం ఎంతైతే ప్లస్ చేయండి మీరే. ఇది ఇంటికి వెళ్ళిపోతున్నా, 11 అయింది. మళ్ళీ ఆర్డర్ లాంగ్ ఇస్తారు. లాస్ట్ మినిట్లో ఏంటంటే చాలా లాంగ్ ఇస్తుండే ఆర్డర్స్. అంటే ఇంటికి వెళ్ళిపోతామని తెలుస్తుంది కదా, లాంగ్ నూకేస్తారు అనమాట ఆర్డర్స్ని. 13 ఆర్డర్స్ కొట్టినాయి ఆయన. ఇంకో 5 ఆర్డర్స్ కొడితే ఇంకొక ఇన్సెంటివ్ వస్తుంది మనకు. ఎట్లా అంటే 225. ఇప్పుడు 170 ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మన శ్రీశైలం వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి, ఓకేనా. నేను ఈరోజు 3 వర్క్ చేసిన, ఒకటే కాదు. మెట్టు కూడా రైల్వే స్టేషన్ మనం పైన ఉంది, మెట్రో స్టేషన్ మెట్టు కూడా 3 వర్క్ చేసిన. ఏది ఓలా 260 కొట్టాను, ర్యాపిడోలో 200 కొట్టాను. ఇందులో 643 ప్లస్ 170 మొత్తం టోటల్ ఎర్నింగ్స్ వచ్చి ఈరోజు నేను చేసిన ఎర్నింగ్స్. పెట్రోల్ అంటే నాకు తెలిసి
250 రూపీస్ ఏమో పెట్రోల్ అయిపోయింది. 250 నుంచి 270 అంతే అయిపోయింది పెట్రోల్. నేను నడిపిన కిలోమీటర్లు కూడా చెప్తాను. 130 కిలోమీటర్స్ నడిపాను ఈరోజు బైక్. నేను 130 కిలోమీటర్స్ వల్ల ఇంత అమౌంట్ అనేది ఎర్న్ చేశాను. అది సంగతి. నా ఛానల్లో ఇంకా స్విగ్గీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. పోయి అర్జెంట్గా అన్నం తినాలి. 11 అవుతుంది. 43 ప్లస్ 170 ప్లస్ 260 ఓలాలా ప్లస్ 200 ర్యాపిడోలా, మొత్తం 573 రూపాయలు మనం ఈరోజు ఎర్న్ చేసినాము. 573 రూపాయల మైనస్ 270 పెట్రోల్ వేసుకో, 1000 రూపాయలు అయితే ఎర్న్ చేసినాం. ఇవాళ మనము 12:30 నుంచి లాగిన్ అయినా 12:30 నుంచి 11 వరకు టైమింగ్స్ వచ్చేసి. మనం స్ట్రైట్ పోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు చూపిస్తాం ఈరోజు. ఫేమస్ కదా వెంకీ సినిమా అంటారు కదా, పొద్దున్న లేవగానే ఆల్ఫా హోటల్ చాయ్ తాగానే నా డే స్టార్ట్ కదని చెప్పేసి. ఇదే ఆల్ఫా హోటల్. హైదరాబాద్లో ఉన్న ఏకైక ఆల్ఫా హోటల్ అంటే ఇది తప్పితే వేరేది లేదు. బట్ నేను చాయ్ ట్రై చేసిన చాయ్ అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదు. చికెన్ బిర్యానీ కూడా మామూలుగానే ఉంటుంది. జస్ట్ మటన్ బిర్యానీ నాకు నచ్చింది ఇక్కడ ఆల్ఫా హోటల్లో, బాగుంటుంది మటన్ బిర్యానీ. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. టుడే వ్లాగ్ ఈజ్ ఓవర్. సైనింగ్ ఆఫ్ రాజు బల్లలా.